చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. చెర్లపల్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ చిట్టా లభ్యమైంది. మహారాష్ట్ర యువకులతో కలిసి డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఓలేటి విజయ్. వాగ్దేవి ఫార్మాతో పాటు 2 కెమికల్ ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు విజయ్. ముంబైలోని కాశీగావ్ పోలీస్ స్టేషన్లో వాగ్దేవిపై కేసు నమోదైంది. బంగ్లాదేశ్ యువతి ఫాతిమాతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. ఖాదర్, జావేద్, రహీం, ఇద్రూస్, ఫిరోజ్, ముస్తఫా, ఇషాక్, ఇమ్రాన్, ఫైజల్లను అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 10 మందితో కలిపి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి. ముంబైలో ఫేమస్ అయిన మియావ్ డ్రగ్స్ తయారు చేసిచ్చాడు విజయ్ ఓలేటి. శ్రీనివాస్ విజయ్ తో కలిసి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఫిరోజ్. కొనుగోలుదారులను హైదరాబాద్ రప్పించి డ్రగ్స్ సరఫరా చేశాడు ఫిరోజ్. హైదరాబాద్ లో పలు చోట్ల డ్రగ్స్ ని ముంబై మాఫియాకు ఇచ్చారు ఫిరోజ్ అండ్ విజయ్. గత 10 సంవత్సరాల నుంచి ముంబై మాఫియాతో లింకులు పెట్టుకున్నాడు విజయ్ ఓలేటి. రా మెటీరియల్ ను దగ్గర పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు డ్రగ్స్ తయారు చేసిచ్చాడు. తానాజీతో కలిసి డ్రగ్స్ తయారు చేసి అమ్మారు. కాసేపట్లో విజయ్ తో పాటు తానాజీని కోర్టులో హాజరుపరచనున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. గత 10 ఏళ్లుగా మాఫియాతో ఈ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది విజయ్కి లింకులున్నాయి. బంగ్లాదేశ్ యువతి ఫాతిమాతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. రైట్, చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, చెర్లపల్లి డ్రగ్స్ కేసులో అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అటు పోలీసు అధికారుల విచారణ కొనసాగుతుంది. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన అధికారులు ఒక నెల రోజుల పాటు దీనిపైన పూర్తిగా రెక్కి చేసి అక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టుగా గుర్తించి ఆ మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినట్లయితే విజయ్ ఓలేటి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 10 మందితో కలిపి, అంటే ముంబై సంబంధించిన మాఫియాతో కలిపి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్యాంగ్ ద్వారా ఇతను పెద్ద మొత్తంలో గంజా ఎక్కడైతే ఏదైతే మెఫిడ్రిన్ కావచ్చు లేకుంటే మిగతా డ్రగ్స్ కావచ్చు తయారు చేసి అతను పెద్ద ఎత్తున పంపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించినట్లయితే ముంబైలో అత్యంత ఫేమస్ అయిన మియావ్ అనే డ్రగ్స్ ని తయారు చేసి అజీజ్ అనే వ్యక్తి ద్వారా దీన్ని మొత్తంగా ముంబైలో 10 మందికి ఇక్కడి నుంచి విక్రయాలు జరిపినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇది పెద్ద మొత్తంలో హైదరాబాద్ నుంచి దీన్ని సప్లై చేశారు. హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. హైదరాబాద్ లో అజీజు తర్వాత విజయ్ ఓలేటి వీళ్ళిద్దరు కలిసి పలుమార్లు ఎక్కడెక్కడ డ్రగ్స్ ఎవరెవరికి ఇచ్చారనే విషయాన్ని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సీసీ కెమెరాలతో సహా ఫుటేజ్ లభ్యమైంది. పూర్తి వీడియో ఆధారాలతో చూసిన తర్వాత విజయ్ ఓలేటి ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ మాఫియాతో లింకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఓలేటిని పట్టుకోవాలనే ఉద్దేశంతో దాదాపు నెల రోజుల పాటు రెక్కి చేసి నెల రోజుల పాటు పూర్తి డెకాయ్ ఆపరేషన్ చేసి విజయ్ ఓలేటిని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఒక కన్సైన్మెంట్ వచ్చి రావడంతో దానికోసం డ్రగ్స్ తయారు చేస్తున్న సమయంలో అధికారులు నేరుగా రేడ్ చేసి అతను పట్టుకున్నారు. అతను పట్టుకున్న తర్వాత అతని ఫ్యాక్టరీలో ఏకంగా 200 డ్రమ్ములు సంబంధించిన కెమికల్ దొరకడం జరిగింది. దాదాపు 32,000 లీటర్లకు సంబంధించిన కెమికల్స్ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా రెడీ టు యూజ్ గా ఉన్న మియా పౌడర్ 950 కిలోలకు సంబంధించిన మియా పౌడర్ కూడా స్వాధీనపరుస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని 12,000 లీటర్లకు సంబంధించిన మరో కెమికల్స్ కూడా ఇప్పటివరకు స్వాధీనపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు పెద్ద మొత్తంలో అతను ఇంటర్నేషనల్ మాఫియాతో పాటు మా ముంబైలో ఉన్న ఒక 10 మంది యువకులతోటి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఆ గ్యాంగ్ ద్వారానే ఇతను పెద్ద మొత్తంలో తన సామ్రాజ్యాన్ని విచారించారని చెప్తున్నారు. అయితే ఆ గ్యాంగ్ ఏకంగా ముంబైతో పాటు గోవాతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ గంజాయి మొత్తాన్ని కూడా ఈ డ్రగ్స్ మొత్తాన్ని సరఫరా చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా దీనిపైన విచారణ జరుపుతున్నారు. మరి కాసేపట్లో తానాజీ కావచ్చు అటు విజయన్ కావచ్చు కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఓకే రమేష్ వైట్ల.